మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై చిన్న తరహా పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అంబర్పేట్ మూసీ పరివాహక ప్రాంతంలోని న్యూ దుర్గానగర్లో కంపెనీల యజమానులు అంబర్పేట తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమలను ఉన్నపలంగా కూల్చివేస్తే వందలాది యజమానులతో పాటు వాటిలో పనిచేస్తున్న వేలాది అసంఘటిత కార్మికులు రోడ్డున పడతారని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి తాము వ్యతిరేకం కానప్పటికీ తమనేదో ప్రభుత్వం దోషులుగా చూడడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ బాధితులకు చూస్తున్నట్లే తమకు ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా మూసీ పరివాహక పరిశ్రమలకు వార్కింగ్ వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరికి సంఘీభావంగా సిపిఎం పార్టీ నగర నేత మహేందర్, కలీం, అంబర్పేట కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారావు మద్దతు తెలిపారు. చిన్న తరహా పరిశ్రమల బాధలను ప్రభుత్వం పరిశీలించాలని రాజకీయ పార్టీల నేతలు కోరారు. కాంగ్రెస్ పాలన వద్దు 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 కాంగ్రెస్ పాలన వద్దు వద్దు పాలన వద్దు వద్దు ఆగొద్దు కాంగ్రెస్ పాలన ఇల్లు అమ్ముకుంటే భూములు అమ్ముకొని హైదరాబాద్ ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో కొందరు షాపులు పెట్టుకున్నారు, అట్లా కొందరు కార్ఖానాలు పెట్టుకున్నారు, కొందరు ఇల్లు కట్టుకున్నారు. వీళ్ళందరి బంకరో బంకరో హైడ్రా బంకరో 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 సీఎం డౌన్ డౌన్ 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 we want justice we want justice we want justice. మరి 15 రోజులు గత 15 రోజుల నుంచి వీళ్ళందరికీ ఇబ్బంది పెడుతున్నారు, నిద్ర లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి భూములు. వీళ్ళు 5,000 కుటుంబాలు మొత్తం రోడ్డు మీకు వస్తారు, అంతా పని చేసుకొని బతికేటోళ్ళు. వీళ్ళకు ఏం న్యాయం చేస్తారో చేసినాక మరి కాంగ్రెస్ కమిటీ వేసుకుంటారా? వి హనుమంతరావు ఉన్నారు, ఒక పెద్ద మనిషి బీసీ నాయకుడు రావాలి, వచ్చి మా ఎమ్మెల్యే గారు ఉంటారు, మా కార్పొరేటర్లు ఉంటారు, అందరు ఉంటారు. మరి మాట్లాడి వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేసినాక కూలగొట్టాలని
మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాకుండా రేవంత్ రెడ్డి గారు అక్కడనే ఉండాలి. ఇక్కడ ఉన్నారు పెద్ద మనిషి ఒక వి హనుమంతరావు అని ఉన్నాడు. మళ్ళీ వచ్చి వీళ్ళతో కూర్చొని మాట్లాడి చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా దొంగతనాన రాత్రి ఊలగొట్టుడు ఇది మంచి పద్ధతి కాదు. చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి లేదు, ఇప్పుడే మూసి పొంగుతుందా? పొంగింది 70 సంవత్సరాల నుంచి. కానీ మళ్ళీ నువ్వు అమెరికాని కమ్ముకున్నావు, జర్మనీ కమ్ముకున్నావు, ఎవరికన్నా అమ్మనుకోండి, కానీ ముందు ఇక్కడ న్యాయం చేయి. నువ్వు ఓటర్లకు న్యాయం చేయి. నువ్వు ఓట్లు We want justice. CM. ఇదేమి రాజ్యం. ఇదేమి రాజ్యం. We want justice. We want justice. We want justice. We want justice. మూసీ డెవలప్మెంట్ లో మూసారాంబాగ్ ప్రాంతంలో ఉన్న కార్ఖానాలని తొలగించడానికి ఈరోజు మూసీ డెవలప్మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్కడున్న కార్ఖానాలన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడికి వచ్చి అందరూ మీరు త్వరలో ఖాళీ చేయమని చెప్పి నోటీసులు కానీ అక్కడ RBX అని రాసి అక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ కార్ఖానాల్లో చాలా దశాబ్దాలుగా ఉన్న కార్ఖానాలు, వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న కార్ఖానాలు ఎలాంటి చర్చ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, వీళ్ళ భవిష్యత్తు ఏంటో చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి 2 రోజుల్లో అని చెప్పడం అంటే ఇంత ఏకపక్షంగా వన్ సైడెడ్గా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మూసీ నది అభివృద్ధిని ఎవరు కాదనట్లేదు, మూసీ డెవలప్మెంట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. మరి డెవలప్మెంట్లో మా ఇల్లు పక్కన మీరు భారీ భవనాలు కడతామని చెప్తున్నారు. అందులో ఎంప్లాయ్మెంట్ ఇస్తారట, డెవలప్మెంట్ చేస్తారట. ఉన్నోన్ని రోడ్డు మీద పడేసి మీరు ఎవరికో లేని వాడికి డెవలప్మెంట్ చేస్తామని చెప్తే ఇంతకంటే దారుణమైంది మరొకటి ఉండదు. అందుకనే ఈరోజు అక్కడ కార్ఖానా ఓనర్లందరితో చర్చించాలి. వాళ్ళందరూ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టులో స్టే ఆర్డర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్న పట్టా కాగితాలు ఉన్నాయి. దాదాపు 1950 నుంచి ఈ రోజు వరకు పహానీ కాపీలు ఉన్నాయి. వాళ్ళదే ఓనర్షిప్ అని ఉన్నాయి. మరి వాళ్ళతో ఏం చర్చించకుండా అడ్డగోలుగా మీరు తొలగించడానికి మీకు ఏముంది? ఏ కోర్టు ఆర్డర్ ఉంది? ఎవరు చెప్పారు మిమ్మల్ని తొలగించమని? అందుకనే ఏ చర్చ లేకుండా, ఏం మాట్లాడకుండా ఈ రకం తొలగించడం అనే దాన్ని అంగీకరించేది లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అధికారులను పంపించాలి, వాళ్ళతో చర్చించి తప్పనిసరిగా తొలగించాల్సిన ఆల్టర్నేటివ్ ఏంటి, వాళ్ళ కంపెన్సేషన్ ఏంటి, వాళ్ళకు ఉపాధి ఏమిటి, ఏమీ లేకుండా ఈ రకంగా తొలగిస్తే మాత్రం అంగీకరించలేదు. దీని మీద నిరసన కొనసాగుతుంది. CPM నగర కమిటీ వీళ్ళకి అండగా నిలబడుతుంది, పోరాడుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నాం.